సో మదర్స్ డే రోజు కొన్ని మాటలు మన తల్లుల గురించి మాట్లాడుకొని లేకపోతే ఈరోజు వేరే ఒక మెసేజ్ ఉండే పైన వాళ్ళని చెప్పాను. ఏం చెప్పాను? ద్రాక్ష తీగల గురించి. ఆ మూడు రకాలు ఏ రకాలు? మీరు ఎక్కలేకపోతున్నారు. అమూల్యమైన ద్రాక్ష, శ్రేష్టమైన ద్రాక్ష, నిజమైన ద్రాక్ష, ఈ మూడు గురించి చెప్తామని పోయిన వాళ్ళు చెప్పారు. ఈ వారం స్పెషల్ డే, మదర్స్ డే కనుక ఈ మాటలు కొన్ని మాటలు దేవుడు వాక్యంలోని మన తల్లుల గురించి బైబిల్ ఏం జ్ఞాపకం చేస్తుందో ఆ మాటలు చెప్పి ఈ ఆరాధన ముగించుకుందాం. సో బైబిల్ చదివి కొన్ని మాటలు చూద్దాం. కీర్తన గ్రంథము 139వ కీర్తన, 139వ కీర్తన 13వ వచనం నుంచి చూద్దాం. 139 13వ వచనం నుంచి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. సో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చాలా చక్కగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కీర్తనకారుడు అంటాడు, దావీదు, అయ్యా ఈరోజు ఇలా ఉన్నాను అంటే నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుని వాక్యం బైబిల్లో తల్లులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. తల్లి ప్రేమకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. ఆ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడుతున్న కానుంచి తల్లిలో ఉన్నటువంటి ఆ హావభావాలు, తల్లిలో ఉన్నటువంటి మార్పులు అది జరుగుతున్న కొద్దీ ఎంత ఓర్పుతో సహిస్తుందో. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు మేము అంటే తల్లి గర్భములో మన పడ్డను మొదలుకొని పిండంగా పడ్డను మొదలుకొని భూమి మీదకి వచ్చేంత వరకు ఆ తల్లి ఆలోచనలన్నీ కూడా ఆ బిడ్డ మీద ఉంటాయి. అందుకంటాడు ఆయన, అయ్యా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడకు నీవే. ఇంకేం చెప్తుందని బైబిల్ చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు ఏమని పెట్టిందంట? ఏలయనగా ఆదాము కలగజేసిన తర్వాత, అవ్వను కలగజేసిన తర్వాత, స్త్రీని కలగజేసిన తర్వాత ఆ స్త్రీకి ఆదాము ఏం పేరు పెట్టిందంట? అవ్వ. ఎంత చక్కని మాట ఇది. అవ్వ అన్నటువంటి మాట దాని కింద చెప్తున్నాడు, ఆమె జీవము గల ప్రతి వానికి. అంటే ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరించి ఒక తల్లి అవుతుందో అప్పుడు ఆమెను మిగతా వాళ్ళందరూ కూడా ఆమె ఒక కుమారుడే అమ్మాని పిలవాడు, ఆమె కూతురే, ఆమె పిల్లలు మాత్రమే ఆమె అమ్మాని పిలవాడు. కానీ ఎవరు కనబడ్డా అమ్మా బాగున్నావా పలకరిస్తా ఉంటారు, అమ్మా బాగున్నావా అంటే జీవులు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా, ఆ స్త్రీ గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని అమ్మా అవ్వా
దేవుడే చెప్పాడు ఆమె జీవుకునే ప్రతి దానికి తల్లి. కేవలం తనకు పుట్టిన బిడ్డలకు మాత్రమే తల్లి కాదు. ఈ తల్లి ఏ తల్లి అంటే ప్రపంచంలో ఉన్న అందరికీ తల్లియే. అవరి గురించి అంత చక్కగా స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అంటే వారికి అంతగా దేవుడు ఆధిక్యతను, అంతగా దేవుడు ఆ భద్రతను దేవుడు అనుగ్రహించాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. అందులో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు అక్కడ. ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఇప్పుడు మనం చదువుతున్నటువంటిది 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏం చేయాలని వాళ్ళని దేవుడు వాక్యం చెబుతుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను ఏం చేయాలా? సన్మానించాలి, గౌరవించాలి, హారం చేయాలి. ఎందుకు చేయమన్నాడు అంటే ఆ మాటలో చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు. నువ్వు జీవించే సంవత్సరంలో ఎక్కువ కావాలంటే, నువ్వు మంచిగా ఉండాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలా? సన్మానించాలి. తెలుగులో చాలా మంది చిన్న వయసులోనే లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులను దూషించడం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం ద్వారా చాలా మంది యవన కాలపు జీవితంలో చనిపోతున్నారు. నా స్నేహితుడున్న చిన్నప్పటి నుంచి అది ఒకడే కొడుకు, ఇద్దరు కూతురు. అయితే ఆ కొడుకు నా క్లాస్మేట్. ఇప్పటికి మొన్న కూడా మా పేరు గుర్తు చేస్తున్నాను. మన నాన్న చనిపోయిన మా సంక్షేమ వచ్చినప్పుడు వారంలో ఒక్కసారైనా వాళ్ళ అమ్మనైనా వాళ్ళ ఆయనను కొట్టేది. గొడవ చిన్న వయసు అర్థం. స్కూల్కి వెళ్తున్నట్టు వాళ్ళని వారంలో ఒక్క రోజైనా ఖచ్చితంగా కొట్టేది. వాళ్ళ అమ్మనాన్న కొట్టేది, లేదా నాన్న కొట్టేది. భయంకరమైనటువంటి అలవాట్లు కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆయన చనిపోయి దాదాపు ఇంచుమించుగా 15 సంవత్సరాలకు పోయిపోయింది. దేవుడు మాత్రం వాడికి తెలుసు. వాడిని కూడా నాతో పాటు బైబిల్ ఇచ్చాడు. వాడు నేను ఒకేసారి బైబిల్ తీసుకున్నాను. బైబిల్ నేను చదువుతున్నా, వాడు ఇంటికి బైబిల్ ఇంటికి తీసుకెళ్ళి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క పేపర్ చెప్పుకుంటూ ఛాయ్ వేడి చేసుకొని తాగింది. ఒక్కొక్క పేపర్ చెప్పుకుంటూ పొయ్యిలో పెట్టుకుంటూ ఛాయ్ వేడి చేసుకొని తాగింది. బైబిల్ అంతా అయిపోయింది, ఛాయ్ కొంచెం వేడైంది, దాంతో ఛాయ్ తాగింది. అంత మూర్ఖంగా ప్రవర్తించినట్టు దేవుడు వాక్యం చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అది 10 ఆజ్ఞలలో దేవుడు ఒక ఆజ్ఞగా పెట్టాడంటే దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో చూడండి. తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు చదువులేని వారు కావచ్చు, నీ తల్లిదండ్రులు నీకంటే పెద్దగా లోక జ్ఞానం లేని వారు కావచ్చు, నీ తల్లిదండ్రులు నీకంటే చాలా చక్కగా ఉండకపోవచ్చు. అయినా మనకు జన్మనిచ్చారు కనుక వాటిని మనం ఏం చేయాలా? సన్మానించాలి. అది మన బాధ్యత. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఒక మాట అంటారు చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు.
నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి, వీటిని గురించి, దేవుని వాక్యముల గురించి మాట్లాడవలెను. తరులారా, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఇది. దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం మీకు తెలిసినప్పుడు, మీ పిల్లలకి ఆ దేవుని వాక్యాన్ని నేర్పించాల్సినటువంటి బాధ్యత. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, తింటున్నప్పుడు దేవుని మాటలు వాడి హృదయంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద దేవుడు పెట్టాడు. మన పిల్లలు బాగు ఉండాలంటే, మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే, వాడు కూర్చున్నప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, వాడు పడుకుంటప్పుడు దేవుని మాటలు చెప్పాలి, దేవుని వాక్యం వాటికి చెప్పాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చెప్తున్నారంటే సెల్ ఫోన్ ఇస్తున్నారు, పడుకోరు అంటున్నారు. వాడు చూసుకుంటూ అన్నే పడుకుంటున్నారు. లేదంటే టీవీ పెడుతున్నారు, టీవీలో బొమ్మలు పెడుతున్నారు, లేదంటే స్టోరీ పెడుతున్నారు, చూసుకుంటూ అన్నే పోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు వాడు పడుకునేటప్పుడు నువ్వు దేవుని వాక్యం వాటిని బోధిస్తే, చిన్నప్పుడు మనం చెప్పేవాళ్ళు, చిన్నప్పుడు మా ఇంట్లో అప్పుడు అందరి ఇళ్ళలో టీవీ ఉండేది కాదు, సెల్ ఫోన్ అంతకంటే లేవు. అప్పుడు పడుకునేటప్పుడు మన తాతమ్మలో, నాయనమ్మలో, అమ్మలో ఏదో కథ చెప్తుండేవాళ్ళు, నీతి కథ చెప్తుండేవాళ్ళు. నీతి కథలు చెప్తా ఉంటే ఆ నీతి కథలు వినుకుంటూ నిద్రపోయేవాళ్ళం. మనం పడుకున్న తర్వాత వాళ్ళు సరిగ్గా వినలేదు, సగానికి విని నిద్రపోయింది అనుకుంటే కనుక తెల్లారి మళ్ళీ పడుకునేటప్పుడు మళ్ళీ అదే స్టోరీ రిపీట్ చేసేవాళ్ళు. ఎందుకంటే నువ్వు సగమే పడుకున్నావు కదా, ఇంకా సగం వినాలని. అంటే ఆ నీతి కథల ద్వారా ఏదో ఒక సత్యాన్ని నేర్చుకుంటారు వీళ్ళు. వాళ్ళకు బైబిల్ తెలియదు కనుక నీతి కథలు చెప్పారు, బైబిల్ తెలియదు కనుక వాళ్ళు తెలిసిన కథలు చెప్పారు. కానీ వాక్యం తెలిసినటువంటి నీవు, వాక్యం తెలిసినటువంటి నీ జీవితానికి నువ్వు నీ పిల్లలకు ఏదో ఒక స్టోరీ బైబిల్లో వచ్చి చెప్తూ, లేదంటే మాట్లాడుకుంటూ, డిస్కస్ చేసుకుంటూ అలా దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయాలలో ఆ వాక్యం ఉంటుంది. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. చూడండి, బైబిల్లో ఒక మంచి తల్లి ఏం చేసిందో చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. ఆ అబ్బాయి అయినా లోయలోని నీ తల్లి అయినా యోనికిలోను. చూడండి, అక్కడ తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అమ్మమ్మ. తిమోతి యొక్క అమ్మమ్మ వాళ్ళ అమ్మను రక్షణకు నడిపించింది. తిమోతి యొక్క అమ్మ ఆ యోనికి తిమోతిని రక్షణకు నడిపించడానికి ప్రయాసపడింది. అంటే తరతరాలుగా ఒకరి తరం తర్వాత ఒకరి తరం, ఒకరి తర్వాత ఒకరి తరం, అలాగూ తరతరాలుగా క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ విశ్వాసంలో ఉండడానికి ఆ యూనికే, లోయి అంటే ఆ తల్లులు ప్రయాసపడ్డారు. లోయి అనేటువంటి ఆమె యూనిక తన బిడ్డకు యేసు క్రీస్తుల గురించి, విశ్వాసుల గురించి బోధించింది.
ఆ యూనిక్ ఆమె తన కుమారుడిని తిమోతికి యేసుక్రీస్తుని గురించి, విశ్వాసముల గురించి బోధించింది. అంటే ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఎలా వాక్యం అందించగలిగారో, ఆ రోజుల్లో మనకు లాగా సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏ సోషల్ మీడియా లేదు. వాళ్ళకున్నదల్లా వాళ్ళ నోటిని ఉపయోగించి, నేను పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు వాడికి నేను దేవుడి గురించి చెప్పాలి. ఆ లోయ అనే తల్లి యూనిక బోధించింది, నా బిడ్డ బాగుండాలని. ఆ యూనిక వాక్యం నేర్చుకుంది, విశ్వాసురాలైంది, భక్తిపరురాలైంది. ఆమె తల్లి ఇద్దరు కలిసి తిమోతికి వాక్యం నేర్పించడానికి ఇష్టపడ్డారు. సురాలు తరతరాలుగా, జనరేషన్ గా యేసు ప్రభు వాక్యం వినడానికి ఇష్టపడ్డారు. ఈరోజు అపోస్తులైనటువంటి పౌలు ద్వారా బలపడి, రక్షించబడి, విశ్వాసంలో ఎదిగి తిమోతి కూడా ఒక మంచి సేవకుడిగా చాలా గొప్ప సేవ చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. పౌలు ఎంత నమ్మకమైనటువంటి సేవ చేశాడో మనం చూస్తాం. కనుక చాలా విషయాల్లో మనం తల్లిదండ్రులుగా ఎదిగితే మన విషయాల్లో దేవుడు తప్పకుండా దేవుడు సహాయం చేయాలని ప్రార్థన కోరుకుంటున్నాం. చూడండి, తల్లి యొక్క ప్రేమ ఎలాంటిదో ఒక మాట చెప్పి జ్ఞాపకం చేస్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చేది లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. 13:34. తల్లి యొక్క ప్రేమ ఎలాంటిదో ఆ మాటల్లో మనకు జ్ఞాపకం చేస్తాడు. యెరూషలేమా, యెరూషలేమా, పిల్లలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు ఉండదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకును, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని. చూడండి, దేవుడు ఒక తల్లి ప్రేమతో ఆయన పోల్చుకుంటున్నాడు. కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల కింద చేర్చుకుంటుందో, ఒక తల్లి తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో, అలాగే ఎన్నో సార్లు నేను మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నం చేస్తాను. అంటే తల్లి ఎంత జాగ్రత్తగా తన పిల్లల పట్ల ప్రేమను కలిగి ఉంటుందో, ఆ పిల్లల సంరక్షణను కలిగి ఉంటుందో. చూడండి, చాలాసార్లు ఎన్ని అనుభవాలు మనకు తల్లులుగా ఇంట్లో కొంచెమే ఏదైనా ఉందనుకో తినడానికి, అది పిల్లలు ఉంటే పిల్లల వరకు పెడతాం, మనం తినకుండా నీళ్లు తాగి పడుకోవడానికి ఇష్టపడతాం. పిల్లల మీద అంత ప్రేమ, అంత అపేత, అంత భద్రత కలిగి ఉంటాం. ఒక మానవులుగా మనమే ఇంత జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు అదే తండ్రి ప్రేమతో పోల్చుకొని చెప్తున్నాడు. ఇదిగో ఎన్నో మార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని వచ్చింది, కానీ మీరు వెళ్ళకపోతే రాకపోతే నా ప్రేమను మీకు చూపించాలనుకున్నాను. తండ్రి తన బిడ్డ పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తుందో అలాంటి ప్రేమ మీ పట్ల నేను చూపించాలనుకున్నాను, కానీ నా ప్రేమను మీరు నోచుకోలేదు, నా ప్రేమను మీరు దూరం పెట్టారు. ఆమె ప్రేమ ఎలాంటిదో తెలుసా? చూడండి, బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమ, ఒక తల్లి ప్రేమే అంత దీర్ఘకాలం సహిస్తుంది. ఎంతకాలం సహిస్తుంది ఆమె? ఒక్కసారి కోపడి ఇంకోసారి శిక్షించేటువంటి రకం కాదామె. ఆ ప్రేమ ఎప్పటిదాకా అంటే ఆ చచ్చిపోయేంత వరకు ఆ పిల్లల పట్ల ఆ ప్రేమ దీర్ఘకాలంగా సహిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు తప్పు చేసినా సహిస్తుంది, మళ్ళా నీకు బోధన కలుగుతుంది. తల్లి ప్రేమ అలాంటిది. దీర్ఘకాలం చచ్చిపోయేంత వరకు ఆ తల్లి, ఒక మంచి తల్లికి ఆ ప్రేమ ఆ పిల్లల మీద పోదు. ఈసారి తప్పు చేశారు నా పిల్లలు,
ఇంకొకసారి చేయర్లే అని అనుకుని దగ్గర పెట్టుకుంటే మళ్ళీ సరే చేయనుకో అవసరమైతే దాని వరకు నష్టపరిహారమైన చెల్లించి మళ్ళీ అప్పును చేసుకుంటుంటే తప్ప నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి దూరం పెట్టడానికి ప్రయత్నం చేయదు. నువ్వు తప్పు చేశావు అని చెప్పేసి నేను ఆశించుకోవడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే అది తండ్రి ప్రేమ. అలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఎన్నోసార్లు దగ్గర తీసుకోవాలని చూశాను. ఎన్నోసార్లు దేవుడికి విరుద్ధంగా జీవించాం. ఎన్నోసార్లు దేవుడు వాక్యానికి విరుద్ధంగా జీవించాం. వాక్యానికి విరుద్ధంగా జీవించిన ఒక తల్లి నిన్ను ఎట్లాగైతే కనికరించి సహించి నేను ఇంట్లో చేర్చుకుంటుందో అలాగే ఎన్నో మాటలు నేను కూడా నిన్ను ప్రేమించి నేను నీ విషయంలో సహనం కలిగి నిన్ను కూడా చేర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. అయితే నువ్వు రాకపోతుంది. ప్రేమైన దేవుడు కదా, నిజంగా తల్లుల విషయంలో అంత ప్రేమ వారి మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు తల్లుల ఆ ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. తల్లి ప్రేమ మనకు అర్థం కాదు కదా. ఇంకా ఉంటా అరే ఎందుకు చేస్తున్నా నీకు తెలుసా అంటే నీ కొడుకుని కనుక నువ్వు చేస్తున్నావు, నీ బిడ్డను కనుక నువ్వు చేస్తున్నావు, అది బాధ్యత, నువ్వు చేయాల్సిందే అని ఇంకా వారిని మనం చూడుకునే మాటలతో మాట్లాడుతూ వారిని భయంకరంగా హింసించేటువంటి మాటలు మాట్లాడుతాం, బాధ పెట్టే మాట్లాడుతూ ఉంటాం. చూడండి యెషయా గ్రంథంలో మాట్లాడాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 49:10. తల్లి ప్రేమ ఎంత ఓర్పు గలదో, ఎంత సహనం గలదో. వారి యందు కనికరించువాడు 49:15 కాదు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా? క్వశ్చన్ నాకైతే కదా, మరుస్తుందా? అస్సలే మరవదు. ఆమె ఏం చేసినా ఆమె దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? ఆమె వంట చేసిన, బట్టలు ఉతికినా, బయట పని చేసిన, కనీసం ఆమె తింటున్నా, ఆమె ఎక్కడ ఏం చేసినా ఒక దృష్టి అంతా ఆ బిడ్డ మీద పడతా ఉంది. కరుణించకుండా ఉంటుందంటే అస్సలు ఉండదు. ప్రతిసారి ఆ తల్లి ఆ బిడ్డను కరుణిస్తూనే ఉంటుంది, ప్రేమ చూపిస్తూనే ఉంటుంది, జాలి చూపిస్తూనే ఉంటుంది, తన యోగక్షేమాల వరకు ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ బిడ్డను మనిషి ఉండే తల్లి కాదు తల్లి. ఈ రోజుల్లో చాలా మంది బిడ్డలను కానీ రోడ్డు మీద పాలిస్తున్నారు. ఒక మంచి తల్లి స్త్రీ తన బిడ్డను కరుణింపకుండా, తన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచున్న వారైనా కొన్ని సందర్భాలను బట్టి వారైనా మరుచుద్దరేమో కానీ నేను నిన్ను ఎంత తల్లి కంటే కూడా ఎక్కువగా ప్రేమించే దేవుడు నాకు. అంటే తల్లికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, ఎంత విలువనిచ్చాడో చూడండి. ఆమె ప్రతి దానికి, క్షేమముల ప్రతి దానికి తల్లి అన్నాడు. ఆమె ప్రేమ సహనము కలిగినది, ఓర్పు కలిగినది. ఎంతవరకు అంటే దీర్ఘకాలం సహిస్తుందా. అందుకే అంటారు కదా, ఢిల్లీకి రాజైనా తల్లికి కొరకే. ఎంత ఎత్తుకెదిగినా ఆ తల్లి ఆ బిడ్డను అదే ప్రేమతో చూస్తుంది తప్ప వాడు పెద్దోడే కదా వాడి దగ్గరికి పోవాల్సిన పని లేదు అని అనుకోవాలి. వాడు ఎన్ని చేసినా చివరికి తల్లి తన చేత చేసినటువంటి వంట ఒక ముద్దైన తినాలని కోరుకుంటాడు. వాడు బయట బిర్యానీ తినాలి, పెద్ద భయంకరంగా ఇంకేమన్నా తినాలి, పెద్ద పెద్ద మంచి మంచి
5 స్టార్ హోటల్లో పోయి విలువ కలిగిన భోజనం చేసిరాని, కానీ ఇంటికి వచ్చినాక తల్లి చేసినటువంటి ఆ చిన్న వంటకాల్లో ఒక ముద్దైనా నక్కుమాడు తినాలి. ఒక ముద్దైనా తింటే ఆ తల్లికి లెక్కడ లేని తృప్తి. అమ్మ నక్కుమాడు తినాలి, అంతగా తృప్తి పడుతుంది, అంతగా సంతోషపడుతుంది ఆ తల్లి, అంతగా ప్రేమ చూపిస్తుంది ఆ తల్లి. తల్లి జ్ఞానం ఎలాంటిదో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూడండి ఆమె ఎలాంటి జ్ఞానం కలిగిందో. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము. చాలా మంది అనుకుంటారు మా తల్లి కంటే జ్ఞానం లేదు, నేను చదువుకున్నా కనుక మా తల్లి చదువుకోలేదు, నాకు నా లోక జ్ఞానము మా మమ్మీకి లేదు, మా మమ్మీకి అసలు ఏది లేదు అని అనుకుంటాం చాలాసార్లు మనం. కానీ తల్లి జ్ఞానం ఎలాంటిదో బైబిల్ ఉంది చూడండి. 31వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. 25 నుంచి నడికట్లను వర్తకులకు అమ్మును. ఏం వస్త్రం కానీ బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. బలము ఘనత ఈ రెండు ఆ తల్లి సంపాదించడం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం అంటే, మన పొద్దున్న నుంచే సాయంత్రం దాకా వెళ్ళి ఏదో మనం పని చేసుకొని వస్తాం, ఒక పని మీదే మనం నిమగ్నమై ఉంటాం. కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి ప్రతి పని మీద నిమగ్నమై ఉంటుంది. ఇంట్లో ప్రతి పని మీద ఆమెకు అవగాహన ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి మన ఇంట్లో ఏదైనా వస్తువు పెడితే మనకు దొరకదు. ఆమె 10 వస్తువులు పెట్టి మన ఇచ్చిన వల్ల వస్తువు ఎక్కడ పెట్టామో చెప్తారు, తీసుకురంటే చక్కగా పోయి నేరుగా పోయి తీసుకొని వస్తుంది. ఆమె తెలివి అలాంటిది, ఆమె ఘనత అలాంటిది. అసలు బలము ఘనతయు ఆమె వస్త్రములు. ఆమె రాబో కాలమును విషయమై, రాబోయే కాల విషయంలో ఎలా ఉంటుంది? ఆమె నిర్భయము కలిగి ఉంటుంది. ఒక మంచి తల్లి రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని కూడా గుర్తించగలదు. చాలాసార్లు భగవంతుగా మనం విచ్చలవిడిగా ఖర్చు పెడతాము, ఏమున్నాయా ఆ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాం. కానీ ఆమె రాబోయే కాలాన్ని గురించి దృష్టిలో పెట్టుకొని కొంత సేవ్ చేసి రాబోయే కాలం గురించి ఆమె నిర్భయముగా ఉంటుంది, టెన్షన్ పడదు. రాబోయే కాలం ఎలా ఉంటుందో అని ముందే పసిగట్టి తన దగ్గర కొంత సొమ్మును అవసరమైతే జాగ్రత్త చేసుకుంటుంది ఒక మంచి తల్లి. రాబోయే కాలం గురించి నిర్భయముగా ఉండను, జ్ఞానము కలిగి. ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. మనం ఏమంటాం? ఊరికి ఎవడాల్సింది ఊరికే వాగుతూనే ఉంటుంది అని మనం అంటాం. ఇట్లా కానీ ఆమె జ్ఞానం నోరు తెరుచుంది. మొన్న మా మ్యారేజ్ జరిగింది. పాస్టర్ వచ్చి కేక్ కట్ వచ్చింది. వచ్చి ఒక ప్రశ్న వేసింది, మాస్టర్ గారు రాష్ట్రంలో నీకు నచ్చంది ఏంటిది అని చెప్పాను. ఆ ఊరికి ఉడితే ఉంటుంది, ఎవరు రూపాయలు చేయాలని అన్నాను. పక్కన ఇంకొక సిస్టర్ ఉంది, ఆమెన్నది ఆ మురడి మీద క్షేమం ఉన్నది. ఆ మురడి మీద క్షేమం, ఆ మురడకపోతే కొంచెం క్షేమం లేదు. ఆమె ఎందుకన్నదా మాట అని నేను ఆలోచన చేసుకున్నాను. చాలాసార్లు మనం వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఏ పనికి మన మాట మాట్లాడతారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం. 8వ వాక్యంలో ఆమె జ్ఞానం కలిగి తన
కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె బోధించును. పిల్లలకు ఏదైనా చెబితే పిల్లలకు కృప కలిగినటువంటి లేదా జ్ఞానం కలిగిన మాటలు పిల్లలకు చెప్పడానికి ఇష్టపడుతుంది లేదా పిల్లలకు చెడిపోవాలని చూస్తుంది ఏదైనా. తాను చెడిపోయినా పొందగానే పిల్లలు చెడిపోవాలని చూడాలి. సో తల్లికి ఉన్నటువంటి జ్ఞానము, తల్లికి ఉన్నటువంటి ప్రేమ, తల్లికి ఉన్నటువంటి హృదయం అలాంటిది. చూడండి బైబిల్లో మొదటి అధ్యాయము, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుము. మనం చేసేది కాదు. తల్లి చెప్పే మాటలు ఏం చేస్తాం మనం? అందరు చేసేది కదే. మా మమ్మీ అంటారు ఆమె మాటలు ఊరికి తీసి పడేస్తాం మనం. దేవుడు వాక్యం చెప్తుంది, నీ తల్లి చెప్పు ఉపదేశమును. ఆమె ఒక మంచి మాట చెబితే ఆ మాట మనం ఊరికి తోసేస్తాం. నా మమ్మీ అలా చెప్తుంది, ఆమెకే పని లేదు, ఊరికి కొడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, ఊరికి తోసేస్తా ఉంటాం. దేవుడు వాక్యం చెప్తుంది, మీ తల్లి చెప్పే ఉపదేశమును త్రోసివేయకము. నువ్వు దీర్ఘాయుష్యమంతుడు కావాలంటే నీ తల్లి చెప్పే ఉపదేశమును త్రోసివేయకము. సో వాళ్ళు నిజంగా తెలివి కలిగి మనకు జ్ఞానం బోధించడానికి ఇష్టపడతారు. మంచి తెలివి కలిగిన తల్లులని మనం గౌరవించక తప్పదు. ఓకే, ఆ తల్లులకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చూడండి సామెత గ్రంథము 23-25 వచనం, 23-25. నీ తల్లిదండ్రులను నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. ఏం చేయాలా? సంతోష పెట్టాలా? ఏడిపియాలా? నీ తండ్రిని ఏం చేయాలా? వాళ్ళు సంతోషించేటట్టు నీ పనులు ఉండాలి. నీ తండ్రి నిన్ను బట్టి ఆనందించేటట్టుగా నీ పనులు ఉండాలి. దేవుడు కోరుకునేది అది. నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నీ తల్లిదండ్రులు దుఃఖపడకూడదు. దేవుడు వాక్యం చెప్తున్నది. వారిని సంతోషపెట్టే పనులు చేయాలి, వారిని సంతోషపెట్టే మాటలు మాట్లాడాలి, వారు ఆనందించేటువంటి క్రియలు కలిగి ఉండాలి. అది మనం ఎప్పుడైనా అలా కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో మేలు ఆశీర్వాదాలను జరిగిస్తారు. వారికి కృతజ్ఞత కలిగి ఉంటాం మనం అలా ఉన్నప్పుడు. ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఇలా మనం చదువుతున్నాం. ఫస్ట్ టైం నా తండ్రి గర్భమందు నీవే నా అంతరంగములను కలుగజేసిందివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అందుకు తల్లికి మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. కొన్నిసార్లు తల్లులు ఒత్తిడికి లోనవుతారు కదా, ఏమవుతారు? మనం పెట్టే టార్చర్కి ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఫిలిప్పీలో రాసిన పత్రిక, అధిక ఒత్తిడికి గురైనటువంటి తల్లులు చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయము 5-6 వచనాలు. సహవాసము సకల జనులకు తెలియచేయనివి, ప్రభు సమీపములో ఉన్నాడు, దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపములను చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలాంతులను
కావలయుండును. చాలా సార్లు ఒత్తిడికి గురవుతారు, చాలా సార్లు ఆ ఒత్తిడికి గురై చాలా నిరుత్సాహపడుతున్న సందర్భాలు ఉంటాయి. సో ఆ విషయంలో తల్లిదండ్రులుగా వారు ఒత్తిడికి గురవుతున్నప్పుడు మనం దేవుని గురించి చింతించకుండా వారికి అభయం లేదంటే వారికి చక్కగా ఒక ఆదరణ కలిగించేటువంటి విధంగా మన మాటలు, మన క్రియలు, అంటే చాలాసార్లు వారు కూడా చింతిస్తూ ఉంటారు. నా పిల్లల భవిష్యత్తు ఏంటో, చదువుకునేటప్పుడు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వారు బ్రతుకున్నంత కాలం, ఈ తండ్రి బ్రతుకున్నంత కాలం తల్లులకు ఆ చింత ఎప్పటికీ వారికి పుట్టిన ఉంటుంది. చిన్నప్పటి నుంచి చిన్నగా పుట్టినప్పటి వాళ్ళు ఎంత చక్కగా తొందరగా మంచిగా పెరగాలి అన్నటువంటి ఆశ. వాడు స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళు మంచి స్కూల్లో చదివించాలా అని ఫీజు కట్టాలని చింతిస్తూ ఉంటారు. మన స్కూల్కి వెళ్ళినా మన గురించి ఆలోచనలు ఉంటాయి. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ అయిపోతుంది, కాలేజ్ వస్తుంది. కాలేజ్ వెళ్ళినా వాళ్ళ ఆలోచనలన్నీ ఆ పిల్లల మీద ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు వచ్చేటప్పుడు బస్సు ఎక్కినా, బస్సు దిగినా, బండి మీద పోయినా పిల్లలు ఎలా పోయారో ఆ తల్లి ఆలోచనలన్నీ ఆ పిల్లల మీద చింతిస్తూనే ఉంటారు పిల్లల మీద. వాళ్ళు ఆటోలో పంపించామనుకో, ఆటో డ్రైవర్ ఎలా అవుతున్నాడో, ఎక్కడన్నా ఏదో సంఘటన జరిగితే చాలు వెంటనే మన దృష్టితో మన పిల్లల మీదకి వస్తాయి. అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగింది, ఆటో సరిగ్గా తోలలేదు, ఇప్పుడు నా పిల్లలు ఎలా ఉంటారో, వాటి నుంచి తోలుతాడో లేదో, ఒక రకమైనటువంటి భయం, చింత. సో ఎప్పుడు చూసినా ఆ చదువు అయిపోయిందంటే నా పిల్లలకు ఉద్యోగం వస్తే బాగుంటుంది. ఉద్యోగం వచ్చేదాకా ఎవరికి ఉద్యోగం వచ్చినా వారికి ఉద్యోగం వచ్చింది, వీళ్ళకి ఉద్యోగం వచ్చింది, నా పిల్లలకు ఉద్యోగం వస్తే బాగుంటుంది. ఉద్యోగాలు సరే వాళ్ళు ఏదో ప్రైవేట్లో లేదా గవర్నమెంట్ ఏదో ఉద్యోగం సంపాదించిన తర్వాత పిల్లలకు పెళ్లిల గురించి ఆలోచన. ఎప్పుడు చూసినా ఆ తల్లి ఆ పిల్లల గురించి చింతిస్తూనే ఉంటుంది. వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, వీళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినాయి, మన పిల్లల పెళ్లిళ్ళు ఎప్పుడైతాయో ఆలోచన తల్లికి ఎప్పుడు పోదు. పెళ్లిళ్ళు అయిపోయినాక వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ సంసారం గురించి, బిడ్డ అయితే అల్లుడు మంచిగా చూసుకుంటున్నాడో లేదో, ఏమైనా టార్చర్ పెడుతున్నాడేమో, ఇబ్బంది పెడుతున్నాడేమో, వాళ్ళ కొడుకైతే కోడలు వాడిని తిండి పెడుతుందో లేదో, ఎప్పుడు వాళ్ళ జైలు చూస్తే తప్ప వాళ్ళని కడుపు చూడదు. రకరకాల ఆలోచనలు, రకరకాల తలాలు. తల్లి ఆ పిల్లల గురించి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తూ చింతిస్తూ ఉంటుంది. కనుక దేవుడి పిల్లలుగా, క్రైస్తవులుగా, దేవుని విశ్వాసం కలిగినటువంటి తల్లులుగా మనం ఏం చేయాలి? మన చింత ఎవరితో? ఎవరి మీదే కాదు, ఎవరి మీదే కాదు, అంతే. కోడల మీద, కొడుకు మీద వేయద్దు, మన బాధ్యత అది. సో అలా చేసినప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. సో చాలాసార్లు వారు ఒత్తిడికి గురవుతారు. కనుకనే ఇవన్నింటికి బట్టి దేవుడే ఆ పిల్లలను ఆ తండ్రి ప్రేమతో పోల్చుకున్నాడు. ఆయన తండ్రి పిల్లలతో పోల్చుకున్నాడు. తండ్రిని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కనుక మనం మన తల్లులను, మన తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తే అంతగా దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు. హవ్వకాంతలు మొదలు పెట్టుకుంటే కొత్త నిబంధనలో తను చెప్పానే యోనికి, యోని అన్నటువంటి, లోయి అన్నటువంటి ఈ తల్లుల వరకు కూడా ఎన్నో సందర్భాలు పాత నిబంధనల తల్లులు, కొత్త నిబంధనల తల్లులు చాలా మంది మనకు ఆదర్శంగా ఉన్నారు. వారి విషయంలో మనం వాక్యాన్ని ధ్యానించి ఆ పిల్లలను ఎలా పెంచారో, ఒక అన్న సమూయేలును ఎలా పెంచిందో అలా పెంచగలగాలి. ఒక ఇశ్రాయేలు చిన్నది, ఒక నయమాను అనిపించిన ఒక చిన్న తల్లి ఎలా పెంచిందో, నిజంగా ఆమె బానిస అమ్మబడ్డది, కానీ వాళ్ళ తల్లి ఎలా పెంచుంటే ఆ ఇశ్రాయేలు దేశము చిన్నది నయమాను రక్షణ నడిపించింది. చూడండి వాళ్ళ తల్లి ఎలా పెంచిందో, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ హృదయంలో ఉన్న వాక్యం తప్పకుండా ఈ ఐగారు మన దేవాలయంలోకి వెళ్తే, ఐగారి దగ్గరికి వెళ్తే నేను కూడా కొంచెం చిన్న పిల్లకు ఎంత తల్లి ఎంత నేర్పిస్తే
ఆమె అంత నేర్చుకొని ఉంటుంది. సో అలాగే మనం కూడా మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా వారి జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలు జరిగిస్తాయి. బైబిల్లో చాలా మంది చూడండి, అది ఒక పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొచ్చిన చిన్న పిల్లవాడు, తల్లిదండ్రుల పేరు లేదు, కానీ వారి తండ్రి ఆ పిల్లడికి ఎంత నేర్పించుంటాడు కదా. వెళ్ళు, ఆ తల్లిదండ్రుల పేరు లేదు, అలో లేదు అక్కడ, కానీ నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించు. ఏది వాక్యం విను, వాక్యం వింటున్నప్పుడు నీకు ఆయన మాటలు విన్నప్పుడు నీ హృదయం కరిగిపోతుంది. దేవుడి మాటలు విన్నప్పుడు హృదయం కరిగిపోతుంది. హృదయం కరిగినప్పుడు నువ్వు ఏం చేయాలో, దేవుడి వాక్యాన్ని ఎలా స్వీకరించాలో, వాక్యానికి ఎలా లోపడాలో నేర్పించింది కనుకనే ఆ మాటలు విన్నాడు ఆ పిల్లోడు. ఆ మాటలకు మైమర్చిపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇవ్వడము పిల్లలకు నేర్పించడం, ప్రార్థనలు పిల్లలకు నేర్పించడం, వాక్యం పిల్లలకు నేర్పించడం, ప్రతి విషయంలో పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత మనదే. మనం ఎలా ఉంటే మన పిల్లలలా తయారవుతారు. మనం పిల్లలకు నేర్పించగలగాలి. అట్టి విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించిన గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించినట్టుగా దేవుడి సహాయం, దేవుడి